హలో వ్యూవర్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు జూ రియాలిటీ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక 2 BHK ఇండిపెండెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఆర్చ్, మినీ ఆర్చ్ కూడా ఉంది. ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ అని కూడా చెప్పొచ్చు. ఈ హౌస్ టోటల్ ఈ 24 అంకణంస్ లో కన్స్ట్రక్ట్ చేశారు. మెజర్మెంట్స్ వచ్చేసరికి విడ్త్ 33 అండ్ లెంత్ 52 వస్తుంది. అండ్ ఓవరాల్ మనము హౌస్ అవుట్లుక్ చూసుకున్నట్టయితే కనుక డిజైన్ పరంగా అయితే మాత్రం చాలా సూపర్ గా ఉంది. అండ్ ఆ ప్రొఫైల్ లైటింగ్ కూడా మనం చూడొచ్చు. హౌస్ కి మంచి లుక్ వస్తుంది ఆ ప్రొఫైల్ లైటింగ్ వల్ల. అండ్ ఇక్కడ కూడా మనకి లైటింగ్ అనేది మనకి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక చిన్న కెనాల్, వేస్ట్ వాటర్ అవన్నీ పోవడానికి కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఒక ప్రొవిజన్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక చిన్న గార్డెన్ ఏరియా అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనకు నచ్చిన ట్రీస్ కావచ్చు, ఏదైనా లాన్ కావచ్చు, ఏదైనా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనము హౌస్ అవుటర్ పార్ట్ చూసినట్టయితే మనకి మెయిన్ గేట్ దగ్గర 2 ల్యాంప్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా ల్యాంప్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లుక్ కూడా వస్తుంది ఈ హౌస్ కి బాగా. ఇప్పుడు మెయిన్ గేట్ చూసినట్టయితే మెయిన్ గేట్ అయితే మనకి స్టీల్ యూజ్ చేశారు. స్టీల్ గేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఈ స్టీల్ గేట్స్ కూడా ఎక్కువ లైఫ్ వస్తుంది, లాంగ్ లైఫ్. అందువల్లే మనకి ఇక్కడ స్టీల్ గేట్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. స్పేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఒక కార్ అండ్ బైక్ పార్క్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ఒక ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ అక్కడ కూడా మనం టువర్డ్స్ రైట్ మనం చూడొచ్చు. టువర్డ్స్ రైట్ లో కూడా మనకి ఒక ట్యాప్ అనేది కూడా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చే వాటర్ తో మనము ఇక్కడ బైక్ కావచ్చు, నీకున్న కారు కావచ్చు, ఏదైనా వాష్ చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ అనమాట. అండ్ అవుటర్ కూడా మీకు ఏదైనా వాష్ చేసుకోవాలన్నా అక్కడ ఒక పైప్ ఫిట్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక స్టీల్ రైలింగ్ కూడా మనకి ఇచ్చారు. చాలా బాగుంది. అంటే ఇది ఒక సేఫ్టీ పర్పస్ అని చెప్పుకోవచ్చు. కింద కూడా మనకి స్పేస్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మనము మాప్ స్టిక్స్ కావచ్చు, బ్రూమ్ స్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. బకెట్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకునే దానికి అక్కడ ఒక చిన్న స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఈ వాల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ సీలింగ్ కూడా మనం చూడొచ్చు. అంత ప్లెయిన్ డిజైనింగ్, చాలా మంచి లుక్ వస్తుంది. ప్లెయిన్ డిజైనింగ్ అయినా కానీ చాలా బాగుంది. లైటింగ్స్ కూడా చాలా మంచి ఎఫెక్ట్ తో ఈ మొత్తం ఈ హౌస్ కి మంచి లుక్ వస్తుంది. మెయిన్ డోర్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనకి స్టీల్ గ్రిల్ డోర్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక సేఫ్టీ పర్పస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఓవరాల్ గా ఈ హౌస్ డోర్ కూడా, మన మెయిన్ డోర్ కూడా డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈ గ్లాస్ కి ఇచ్చిన ఆర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే మనం లివింగ్ ఏరియాకి వచ్చాము. లివింగ్ ఏరియా చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ గా కూడా ఉంది. ఎంటైర్ మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేసుకునే విధంగా చాలా మంచి స్పేషియస్ గా ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. అద్భుతంగా డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్స్ కూడా మనం చూడొచ్చు. చాలా మంచి లుక్ వచ్చే విధంగా ఆ ప్రొఫైల్ లైటింగ్స్ అన్ని సెట్ చేశారు. మీకు నచ్చిన టీవీని ఇక్కడ అంతా ఫిట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ షోకేజ్ యూనిట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి డోర్స్, హింజ్ డోర్స్ అనేది, వాల్ మౌంటెడ్ హింజ్ డోర్స్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏమైనా ఐటమ్స్ సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు యూపీవీసీ విండోస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు విత్ మెష్ డోర్స్. అండ్ పైన కూడా మనకి సీలింగ్ కూడా చాలా బాగుంది. లుక్ వైజ్ చాలా రిచ్ గా కూడా చాలా బాగుంది. అండ్ లైటింగ్స్ కూడా మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా ఇచ్చారు లైటింగ్స్ కూడా. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు షోకేస్ యూనిట్స్. మనకి నచ్చిన బొమ్మలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కూడా ఈ ప్రొఫైల్ లైటింగ్స్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది హౌస్ కి. అండ్ ఇప్పుడైతే మనము బెడ్రూమ్ అయితే చూద్దాము. ఈ బెడ్రూమ్ చూసినట్టయితే ఇక్కడ ఒక టీవీ యూనిట్ అనేది ప్రైవసీ కోసం ఒక టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డోర్స్ కూడా చూడొచ్చు. డోర్స్, స్లైడింగ్ డోర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఈ డోర్స్ కూడా చాలా మంచి లుక్ వస్తున్నాయి చూడడానికి. అండ్ పైన కూడా సీలింగ్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాము. ఈ బెడ్రూమ్ లో కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది ఈ రూమ్ కూడా. అట్ ద సేమ్ టైం మనకి అక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు చూడొచ్చు. అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ ఒక విండో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక చాలా డిఫరెంట్. బెడ్రూమ్ టు బెడ్రూమ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ సీలింగ్స్ కూడా ఎక్కడ కూడా సేమ్ అనేది యూజ్ చేయలేదు. చాలా బాగుంది చూడడానికి కూడా చాలా ఇల్లు.
ఇదంతా డైనింగ్ ఏరియా కూడా మనం చూడొచ్చు. డైనింగ్ ఏరియా కూడా చాలా మంచి స్పేషియస్ గా ఉంది. ఒక 4-5 పీపుల్ మనం కూర్చొని ఇక్కడంతా మనం డిన్నర్ కావచ్చు, లంచ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఏదైనా కానీ మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీ. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ప్రొఫైల్. ఈ పార్టిషన్ అనేది లివింగ్ రూమ్ కి అండ్ డైనింగ్ రూమ్ కి ఇది ఒక పార్టిషన్ అని చెప్పుకోవచ్చు. ప్రొఫైల్ కి ఇచ్చిన ఈ లైటింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి పూజ రూమ్ అనేది కంప్లీట్లీ ఐసోలేట్ చేశారనమాట. ఇదంతా కూడా చాలా సపరేట్గా ఇచ్చారు. చూడండి, చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. అండ్ ఇప్పుడైతే మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం. కిచెన్లో చూసినట్టయితే చాలా సింపుల్గా అండ్ చాలా రిచ్గా ఉన్నాయి. డిజైనింగ్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడంతా కూడా మనకి వార్డ్రోబ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఒక డోర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు హ్యాంగింగ్ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా చూడడానికి ఒక కిచెన్ కి ఎంటైర్ లుక్ వస్తుంది. ఒక కిచెన్ కి చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మనం బయట చూద్దాం. చూడొచ్చు మనకి ఇక్కడ బోర్ వాటర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బోర్ వాటర్ మనకి చాలా హెల్దీ, చాలా ప్యూర్ కూడా మనం డైరెక్ట్ గా కన్స్యూమ్ చేయొచ్చు. ఎటువంటి ప్యూరిఫైర్స్ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ అనేది కూడా ఇక్కడ పెట్టారు. సింక్ కూడా పెట్టారు. అండ్ ఇది మోటార్ స్విచ్. మీకు 24/7 వాటర్ అవైలబిలిటీ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక వాష్ రూమ్ అనేది కూడా ఇచ్చారు. చూసారు కదా ఈ బ్యూటిఫుల్ హౌస్ ని. ఈ బ్యూటిఫుల్ హౌస్ లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం సెంటర్ కి 500 మీటర్స్ లోనే ఉంది. అండ్ కృష్ణపట్నం పోర్ట్ కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అపోలో హాస్పిటల్ కి చిల్డ్రన్ పార్క్ ఏరియా రోడ్ కి కూడా 5 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఇక్కడ మనకి ఈ హౌస్ ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసరికి 90 lakhs. అది కూడా నెగోషియబుల్. మీకు ఏ ఏరియాలో కావాలి, ఎంత బడ్జెట్ లో కావాలి హౌస్ అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.